హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ షాంగ్రిల్లాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే మంచి టేస్టీ స్టార్టర్ అండి. ఫస్ట్ దీనికోసం ఒక 1/2 kg చికెన్ని తీసుకోవాలి, బాడీ పీస్ని. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ కార్న్ఫ్లోర్ అండ్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కకి కోటింగ్ సరిగ్గా పట్టదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టు బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే మనకి బాగా జ్యూసీగా ఉంటుంది పీసెస్. కుదిరితే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసేసుకోవాలండి. చికెన్ని ఒకేసారి అన్నీ వేయకుండా ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే అతుక్కుపోతాయి. అలా కాకుండా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు వైట్ సాస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ని బాగా కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకొని బటర్లో బాగా కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి బటర్లో బాగా కలిసిపోయి మైదా పిండి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత ఒక 250 ml పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని మనం ఈ బటర్లో పాలు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ క్రీమ్ తయారవడానికి జస్ట్ 5 మినిట్సే పడుతుంది. సో ఆ 5 మినిట్స్ మొత్తం మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒక 2 మినిట్స్కి కొంచెం చిక్కబడుతుంది. చూసారు కదా, ఇలా థిక్గా వస్తుంది. ఆ కన్సిస్టెన్సీలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వైట్ సాస్ రెడీ అయిపోయిందండి. ఇలా వైట్ సాస్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని క్రీమ్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సాఫ్ట్గా జ్యూసీగా చికెన్ షాంగ్రిల్లా రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. చికెన్ స్టార్టర్ ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.